ఆస్కారం లేకుండా, విమర్శించడానికి ఆస్కారం లేకుండా పరిపాలన సాగినప్పుడు కనిపించిన దాన్ని విమర్శిస్తూ ఉంటాడు. విమర్శించడానికి ఆస్కారం లేకుండా పరిపాలన సాగుతుంటే కనిపించినటువంటి ఏదో బట్టకాల్చి ముఖం మీద వేసినట్టు గాంజాయి అంటాడు, బ్లేడ్ అంటాడు, డ్రగ్స్ అంటాడు. ఇది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుల యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉంది. ఎక్కడైనా అటువంటి పొరపాటు జరిగితే తక్షణం కేసులు వచ్చాయి. నేరం జరిగినప్పుడు దాన్ని నిరోధించేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి కేసులు ఉన్నాయి. తన టైంలో ఇంతే గంజాయి పండింది. తన సాక్షాత్ ఇద్దరు మంత్రులు ఆ రోజు ఎవరు అయ్యన్న పాత్రుడి మీద గంటా కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. గంటా శ్రీనివాస్ కామెంట్ చేశాడు. ఆ రోజు నువ్వు మూసుకున్నావా? మొన్న చెప్తున్నాడు, ఎక్కడ చూశాను నేను, ఇసుక దోపిడీ కోసం మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ 4,000 కోట్ల రూపాయలు ఇసుక ఆదాయం వచ్చింది ఈ రాష్ట్రానికి. ఓ ఏజెన్సీ తీసుకుంది, దానిలో దోపిడీ జరిగిందంటాడు. ఇవాళ ఇంకా దారుణంగా మాట్లాడాడు. అంటే విమర్శలు చాలా చీప్ స్థాయికి దిగజారిపోయాడు. విమర్శల్లో చాలా చీప్. అంటే సంక్షేమం గురించి అడగలేడు, ప్రజావసరాల గురించి అడగలేడు, ప్రజల గురించి చెప్పలేడు, ప్రజావసరాలు ఏంటో తెలియదు. ఒక్కటే మాట్లాడతాడు. పొద్దున్నంట ఇసుకంట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం ఏమో లిక్కర్ లంచ్ అంట, 3 మైన్స్ అంట. అంటే ఎవరికి ప్రజలకి అందుబాటులో ఉండవు కదా, కనపడవు కదా ప్రజలకి. ప్రజా అవసరాలు ఏం చేసావు నువ్వు? నీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా అవసరాలు ఎలా తీర్చావు? ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నావు? నీ నాయకులు ప్రజలు ఎలా హింసించారు? నీ నాయకులు దోపిడీ ఎలా చేశారు ప్రజల దగ్గర? ఓ సంక్షేమ ఫలం కావాలి, పథకం కావాలంటే ఏ రకంగా వాళ్ళని హింసించారు, ఏ రకంగా లంచాలు తీసుకున్నారు? ఇవాళ లంచం లేని సంక్షేమం అందించి, లంచం లేని సంక్షేమం అంటే ప్రజలకు నేరుగా డీబీటీ ద్వారా పథకాలు పంపిణీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇతనికి పోలిక. అంటే విమర్శించడానికి వీలు లేక చీప్ స్థాయి, అంటే అతి విలువలు లేని ఎలాగో విలువలు లేవు. ఆ రోజు మాంగారిని పొడిచినప్పటి నుంచి నేను చెప్తున్నాను కదా, అతనికి ఆశ ముఖ్యమంత్రిగా కొడుకుని చూడాలని, అతని ఆశ ముఖ్యమంత్రిగా కొడుకుని చూడాలని ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిన రుద్దాడు. ఆ రోజు లోకేష్ని తీసుకొచ్చి అతని ఆశ, లోకేష్ ఆశ చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించింది. లోకేష్ అత్యాశ చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించింది. లోకేష్ అత్యాశ చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించింది. జైలుకి వెళ్ళిన తాను సత్శీలుడని ఎలా చెప్పగలడు? ఇన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో అతను అనుభవించినటువంటి రిమాండ్ టైం ఉంది. అంటే ఎదుటివాడు చేస్తే తప్పు, తాను చేస్తే ఒప్ప. అంటే తనకంటే ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? చూడండి ఒకసారి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈనాడు రామోజీరావు గారి మీద ఒక కేసు వేశారు. ఇవాళ న్యాయస్థానం తీర్పిచ్చింది కదా. ఈ దేశంలో న్యాయానికి ఆలస్యం అవ్వచ్చు తప్ప న్యాయంలాగే ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. సార్, ఇప్పుడు రాజమండ్రి రెండు ప్రాంతాల్లోనూ కూడా బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ తిరుగుతుందని అధికార పార్టీ ఎంపీఏ విమర్శించారు. దాని మీద మీరేమంటారు? ఎక్కడుంది లేని దాని గురించి మాట్లాడుకుంటాం. మరి అధికార పార్టీ ఎంపీ మార్గాన్ని భరత్ గారే చెప్పారు, ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ని ఆడుతూనే ప్రోత్సహిస్తున్నారు. మరి ఆయనకి ఏమైనా కనిపించిందేమో. నేను 3 మాసాల పైన అయింది, ఇక్కడ ఒక్కొక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదు. అటువంటి ఇన్సిడెంట్ కూడా నా దృష్టికి రాలేదు. లేని దాని గురించి మాట్లాడుకోవడం అవసరం. వాలంటీర్ వ్యవస్థ మీద అత్యంత హీనంగా మాట్లాడినాడు వాడు చంద్రబాబు నాయుడు. వాలంటీర్స్ గోను సంచిని మోసి ఉద్యోగం అన్నాడు. ఇది ఉద్యోగాల బాధేస్తుందండి అన్నాడు. బాధేస్తుందని బాధపడిపోయాడు కదా అటువంటి చంద్రబాబు నాయుడు. గోను సంచిని మోసి ఉద్యోగం, మగవాళ్ళు ఇళ్లలో లేనప్పుడు ఆడవాళ్ళని హింసిస్తున్నారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు. అలాగే ఆయనకి తట్టనటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిపోతుంది, 25,000 మంది లేడీస్ని అమ్మేశారని. ఆ లేడీస్ ఆడపిల్లలు కదా వాళ్ళందరూ వాలంటీర్స్. అంటే ప్రజలకు మంచి జరిగితే ప్రజలు మంచి పక్షాన నిలుస్తారు, మంచి చేసిన వారి పక్షాన నిలుస్తారు. ప్రజలకు మంచి జరిగితే ప్రజలకు మంచి చేసిన వారి పక్షాన నిలుస్తారని భయం, ఆ భయం వల్ల ఆయన మాట్లాడాడు. వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు, పెన్షన్లు పంచకూడదు అని ఎవరేశారు పిటిషను? నిమ్మగడ్డ రమేష్ కదా.
నిమ్మగడ్డ రమేష్ ఎవరు? ఈయన మనిషి కదా, పిటిషన్ వేయిస్తాడు, ఏమీ తెలియనట్టు ఉంటాడు. అటువంటిది ఒకరోజు వృద్ధుల యొక్క ఆగ్రహానికి గురయ్యాడు, మల్లాడే వచ్చాడు. ఇది పెన్షన్ వాళ్ళకట పారితోషికం పెంచుతాడట. పనికిమాలిన ఉద్యోగం అన్నాడు, వాళ్ళని ఏదో సంఘ విద్రోహక శక్తులు అన్నాడు. వీళ్ళేదో ఇంకొక ఆయన అయితే ఇంకొక అడుగు ఎదరకేసి వీళ్ళ జిహాదీ ఏమంటారు ఆ బ్యాచ్ అన్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థ మీద అంత దారుణంగా కామెంట్ చేసి ఇవాళ వాలంటీర్ని కొనసాగిస్తారన్నాడు. ఒక్కటి నేను చెప్పగలను, చంద్రబాబు నాయుడు విభేదించిన వ్యవస్థలు ఎన్ని ఉన్నాయంటే ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ అన్నిటినీ వ్యతిరేకించాడు. అదే చేస్తున్నాడు. అతనికి స్వయంగా ఏది ఆలోచన రాదు. ఇప్పుడు సంక్షేమాన్ని వ్యతిరేకించి ఇంకో 10% ఎక్కువిస్తానన్నాడు. కాపీ మాస్టర్ అనమాట. పరీక్షలో చదివి రాసి ఉండడు, పక్కోడు పేపర్ చూసి రాస్తాడు. కాపీ కొట్టి పథకాలు ఇచ్చి ఇప్పుడు ఆ ఉమ్మడి ఎజెండా అంటాడు, ఎజెండా అంటాడు. జనాన్ని అయోమయం లేకపోతే జనాన్ని కన్ఫ్యూజన్. ఒకరోజు ఈనాడు, ఒకరోజు ఆంధ్రజ్యోతి, లేకపోతే ఒకరోజు TV5 వీళ్ళు చూపించేది కానీ చేసేది కానీ ప్రజా కంటకము. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు, మేము సిద్ధమనేటువంటి సభలు ఏవైతే జరుగుతున్నాయో రాష్ట్రంలో దేశంలోనే ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఆపే శక్తి ఎవరికీ లేదు. అబద్ధం చెప్పినవాడు అబ్బా నేను చాలా గొప్పగా మోసం చేశాను జనాన్ని అనుకుంటాడు. అబద్ధం చెప్పేవాడు ప్రతివాడు అది అనుకుంటాడు. ఇవాళ నేను చాలా గొప్పగా అబద్ధం చెప్పాను జనం నమ్మేశారు అనుకుంటాడు. నమ్మరు జనం. ఖచ్చితంగా వాడికి చెప్పాల్సిన రోజు చెప్తారు. రేపు 13వ తారీఖుని చెప్తారు, బాబు నువ్వు చెప్పింది అబద్ధం, మేము విన్నట్టు నటించాం తప్ప వినలేదురా నాయన, నాయన, ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సింది ఇదే అని ఓటమనేటువంటి ఒక భయం కాదు, ఓటమే అతనికి ఫలం. నీలాంటి వాడు అబద్ధాలే జీవితంగా బ్రతికేవాడు మాకు అవసరం లేదు అని ఖచ్చితంగా 24 ఎలక్షన్లో చెప్తున్నారు.